ఇప్పుడు బాధ్యులకు సంబంధించి మనం డిస్కస్ చేసినట్లయితే దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సింది 100% ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారి ఉదాహరణతో రెండు రకాలు. ఒకటి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం నాయకుల అత్యుత్సాహంతో చేసుకున్న సమస్య ఒకటి, ఆయన వ్యక్తిగతంగా ఎలా డీల్ చేశాడు అని. అయితే రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్లో యాక్టివ్గా కనిపిస్తుంటాడు, ఫెరోసస్ లీడరు, యంగ్ లీడరు, దాన్ని ఎవరు కాదనరు. కానీ మనకు కనపడేదంతా ఏవియేషన్ మినిస్టర్గా ఎప్పుడు కనపడడు. లోపల ఏం చేస్తాడో మనకు తెలియదు. ఆయన ప్రచారం, ఆయన ఢిల్లీలో మాట్లాడినా లోకేష్ గారి గురించి చెప్పడం, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, అంటే పార్లమెంట్ లో ఆయన ఉపన్యాసాలన్నీ ఏవియేషన్ మినిస్టర్ గా ఆయన ల్యాండ్ మార్క్ మనకు పెద్ద కనపడదు. ఏమన్నా అంతర్గతంగా డిపార్ట్మెంట్ లో ఏమైనా రివ్యూలు చేస్తున్నారా లేదా మనకు తెలియదు. మనకు ఆయన కనపడేదంతా తెలుగుదేశం పార్టీ లీడర్ గా, లోకేష్ గారిని సమర్థించే వ్యక్తిగా, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే వ్యక్తి కనపడినంతగా మనకు ఏవియేషన్ మినిస్టర్ గా ఆయన ఏం చేస్తున్నాడో కనపడదు. లోపల ఏం చేస్తున్నాడో తెలియదు. చేస్తుండొచ్చు కూడా, కానీ ప్రపంచానికి తెలిసేది ఆయన ఏవిఎస్ మినిస్టర్ మన మీరు నేను గుర్తించి ఏవిఎస్ మినిస్టర్ రామ్మోహన్ అని చెప్తే తప్ప తెలియదు. లేదా విశాఖపట్నం పోయినప్పుడు బహుశా భోగాంపురం ఎయిర్పోర్ట్ వాటి గురించి మాట్లాడుతుంటారు. కాబట్టి ఆయన ముద్ర మనకు కనపడట్లేదు. నిజానికి మంచి యంగ్ లీడర్ అతను. మీకు గుజరాత్ తర్వాత ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎక్కువ రివ్యూస్ కనపడాలి, ప్రజలకి మినిస్టర్ గారు చెప్పాలి ఈ కాలంలో చాలా లోపాలు బయటపడుతున్నట్టుగా. దీని ద్వారా అర్థం అవుతాను. ఇంకా నేషనల్ మీడియా బయట పెట్టిన తర్వాత అనేక డిపార్ట్మెంటల్ రివ్యూస్ కానీ వీటిలో లోపాలు కనపడుతున్నాయి అనేది మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఈయన పాత్ర లోపలేముందో తెలియదు, కానీ లోపాలు కనిపిస్తున్నాయి. రెండు, దాన్ని బహిరంగ కనపడితే ఏవియేషన్ మినిస్టర్ శాఖ పోయి గూగుల్లో కొడితే తప్ప ఆయన ఏవియేషన్ మినిస్టర్ అని తెలియనంతగా ఆయన ముద్ర లేదు. ఇది ఒకటి కనిపిస్తుంది. అందువల్ల ఆయన వైఫల్యం ఏమైనా చెందినాడా అనే విమర్శ ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా రెండోది అంశం, ఆయన ఇప్పుడు వివాదం ఎక్కువగా పోవడానికి చివరకు ఆయన పదవికే ముప్పు వచ్చే పరిస్థితి తీసుకురావడం కారణం తెలుగుదేశం నాయకులు చేసిన అత్యుత్సాహం. దీనిలో ఆయన ఒకటే కాదంటే లోకేష్ గారిని కూడా ఇరిగించారు. ఇప్పుడు నిజానికి నేషనల్ మీడియాలో జరిగే డిబేట్ లో వాళ్ళు ఏం అడగలేదు మీ లోకేష్ గారు ఏం చేస్తున్నారు, సమ్ సబ్జెక్ట్ ఏముంది. నేషనల్ వైడ్ గా ఇండిగో సమస్య అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంచాయతీ. ఏపీ తెలుగుదేశం పార్టీకి ఏదన్నా ఉందంటే రామ్మోహన్ నాయుడు గారు తెలుగుదేశం కాబట్టి ఒక మాట తెలుగుదేశం ప్రతినిధి అడగచ్చు, మా రామ్మోహన్ నాయుడు గారు ఎఫెక్టివ్ చేస్తున్నారండి ప్రధానమంత్రి అని అడుగు వదిలేస్తుంటే అయిపోయిండేది. యాడ మనం శ్రీశ్రీ కొంది అగ్గిపెట్ట ఏవి కూడా అగ్గిపుల్ల ఏవైనా సరే కవిత్వానికి అనర్హత ఏముండదు, అన్ని కవిత్వమే అంటారు. అట్లా ఏ వేదిక మీద లోకేష్ అని చెప్పి అలవాటు చేసుకున్న వీళ్ళు దీనిగా లోకేష్ అని మన ఆంధ్రప్రదేశ్ అనే విషయం మర్చిపోయినారు. ఒకసారి ఈ డిబేట్ లో యూట్యూబ్ లో ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూర్చోండొచ్చు, కానీ యాడ కూర్చున్న లోకేష్ గారి కనపడే పేరుతో సంబంధం లేని విషయాలు ఆయన రివ్యూ చేస్తాడుతూ దొరికిపోయినారు. అంటే రామ్మోహన్ నాయుడు సబ్జెక్ట్ ఈయన తీసుకున్నాడు అనే ప్రచారం ముందుకు రావడం వల్ల మొత్తం రామ్మోహన్ నాయుడు గారి వివాదం, లోకేష్ గారు అనవసరంగా వివాదానికి వచ్చారు. నిజంగా లోకేష్ గారు ఒక చెప్పుంటాడా, పోయి నా గురించి చెప్పున్నాడు. కానీ వీళ్ళు అత్యుత్సాహపడిపోయి ఒకరిద్దరు ముగ్గురు ప్రతినిధులు అనేవాళ్ళు మాకు ఎవరేమనుకుంటే లోకేష్ గారు సంతోషిస్తూ ఉంటారు. లోకేష్ గారు కూడా ఈ విషయం సంతోషిస్తారని నేను అనుకోను. ఇప్పుడు ఆయన అనవసరంగా వివాదాలు లాగినారు. కాబట్టి లోకేష్ గారికి లేని హైప్ ఆడ క్రియేట్ చేయడం కోసం ఆయనకి సంబంధం లేకుండా జోక్యం చేసుకొని మీరు వివాదం అయ్యి వాళ్ళని వివాదం పెట్టారు. లోకేష్ గారికి ఏమి సంబంధం ఈ సబ్జెక్టులో అని. నిజానికి మన గమనంలో పెట్టుకోండి, లోకేష్ గారు రివ్యూ చేస్తుంటే ఏ అధికారిని వస్తాడు అసలు? మనలో సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లుంటారంటే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు మంత్రుల మాట ఎన్ని రోజులు, అట్లాంటిది ఒక సంబంధం లేని రాష్ట్ర మంత్రి మాట వింటారా? వినరు. కానీ వీళ్ళు చెప్పేసినారు మొత్తం ఆయన చేసేస్తున్నట్టుగా. రామ్మోహన్ రెడ్డి గారి మాట ఎంత తింటారో తెలియదు, నేను మాట అట్టింటే ఒక రాష్ట్ర మంత్రి మాట, కేంద్ర ఐఏఎస్ ఆఫీసర్లు. కానీ ఏదైనప్పటికీ కూడా ఇక్కడ అత్యుత్సాహం వాయించింది. దానితో లోకేష్ గారు చేస్తున్న మెసేజ్ రావడంతో రామ్మోహన్ రెడ్డి ఏం చేయట్లేదు అనే మెసేజ్ వెళ్ళిపోతా ఉంది. కాబట్టి దట్టు ఆ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి గారు విదేశాల్లో ఎక్కడో ఉండడం ఇవన్నీ మెడకు చుట్టుకున్నాయి. కాబట్టి మొత్తం మీద బీజేపీ నాయకత్వం దాంట్లో సీరియస్ గా ఉంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే మోడీ గారికి ఉన్న ఇమేజే మిడిల్ క్లాస్ ఇమేజ్. పేదల్లో ఉంది, మిడిల్ క్లాస్ లో మోడీ ఎమోషనల్ లీడరు, మంచి పర్ఫెక్ట్ లీడరు, ఇందిరాగాంధీ తర్వాత బలమైన నాయకుడు, అట్లాంటి ఇమేజ్ ఆయన సంపాదించున్నాడు ఈ 10 ఏళ్ళుగా. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఆ మిడిల్ క్లాస్ ఇప్పుడు కోపంగా ఉన్నాడు. నిజానికి ఇండిగో ద్వారా ఆ రోజు ప్రయాణించే వాళ్ళు 1000 మంది కావచ్చు, కానీ లక్షల మంది విమానయానం చేసే వాళ్ళందరూ ఒక ఆందోళన కదా స్వర్ణ గారు. ఏమైపోతుంది విమాన శాఖ ఇట్లా ఉంటే రేపు మనం ధైర్యంగా ఎక్కగలమా ప్లేట్ అనే భయం వచ్చేస్తే దీనన్నిటి కాలం వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయిపోతుంది. పైపించి ఇప్పుడు గవర్నమెంట్ అనే ఆదాన్ని వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఉంది, మొత్తం బూమరాంగ్ అవుతుంది. కాబట్టి చివరకు ఆ ఏవియేషన్ మినిస్టర్కు మొత్తంకే ఇసురు వస్తుందా, లేదా కనీసం శాఖ అన్నా మార్చేస్తారా ఏదో తెలియదు. కానీ మొత్తం రామ్మోహన్ నాయుడుకి తెలుగుదేశం నాయకులు చేసిన అత్యుత్సాహం, అక్కడ ఉన్నట్టు లోపం కన్నా వీళ్ళు చేసిన అత్యుత్సాహం చివరకు ఆయన మొదటికే మోసం వచ్చేట తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు గారే ప్రధాన బాధ్యత అని అంటున్నారు. నవంబర్ నుంచే తెలియచేయడం జరిగింది కొత్త నిబంధనలు జనం నుంచి అమల్లోకి వస్తాయి అని. అంటే
దాని టైం ఉంది, ఫాలోఅప్ చేసుకోవాలి, సమీక్షించాలి, పర్యవేక్షించాలి. ఎక్కడ ఫెయిల్యూర్ మనం చూడొచ్చు? మరి దీని అంతటికి ప్రధానమంత్రికి ఏం సంబంధం లేదా? ఖచ్చితంగా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అల్టిమేట్ గా ప్రధానమంత్రి గారు వీళ్ళు రెగ్యులర్ గా సమీక్షటే. నిన్న జరిగిన ఇష్యూతో ప్రధానమంత్రి గారికి సంబంధం ఉండదు, రొటీన్ యాక్టివిటీ. కాకపోతే మనం విమాన శాఖలో కానీ ఎయిర్పోర్ట్లో కానీ ప్రైవేట్ రంగానికి ఇవ్వాలనుకుంటున్నాం, ప్రైవేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రివ్యూస్ జరుగుతున్నాయా, ప్రైవేట్ కంపెనీలు కానీ ఇవన్నీ నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నాయా లేవా, ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఒక బ్రాడర్ వేలో ప్రధానమంత్రి చూడాలి. కానీ రొటీన్ అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా ఏవియేషన్ మినిస్టర్ చూడాలి. ఏవియేషన్ మినిస్టర్ ఇస్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, నో డౌట్ ఎట్ ఆల్. ఖచ్చితంగా ఆ రోజు గుజరాత్ లో జరిగిందని కాబట్టే కాదు, ఈ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏవియేషన్ మినిస్ట్రీ రెస్పాన్సిబిలిటీ. రెగ్యులర్ గా మీ రెస్పాన్స్ ఎట్లా ఉండాలి? ప్రధానంగా గతంలో ఎలా ఉన్నా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఎయిర్ ఇండియా ఇట్లాంటి ఇండియన్ ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డామినేట్ అయినప్పుడైనా ఈ ప్రైవేట్ కంపెనీలు ఒకటిలోనే ఉంటాయి. మీ కాన్సెప్టే ప్రైవేట్ కదా, మీ కాన్సెప్టే పోర్ట్లు ప్రైవేటు, మీ కాన్సెప్టే ఎయిర్పోర్ట్ ప్రైవేటు, మీ కాన్సెప్టే విమానయాన శాఖ ప్రైవేటు అయినప్పుడు ప్రైవేట్ రంగం వచ్చినప్పుడు వచ్చే కొత్త పరిణామాలు, కొత్త ఇబ్బందులు మీకు నిరంతరం సమీక్ష చేయాలంటున్నాను. హై రెస్పాన్సిబిలిటీ. ప్రైవేటీకరణ లేనప్పుడు మీ పద్ధతి వేరు. మొత్తం ప్రైవేటీకరణ చేయడం, ఆ ప్రైవేటీకరణ ఎట్లా నడుస్తుందో, దానివల్ల వచ్చే సాధక బాధలు ఏంటో ఎక్కువ రివ్యూ చేసి ప్రజలకు కూడా చెప్పాలి. మేము రివ్యూ చేసాం, ఇట్లాంటి డైరెక్షన్ ఇచ్చాం, నడుస్తామని చెప్పాలి కదా. ఇవేమి జరగనప్పుడు ఇవేమి ప్రజలకైతే తెలియదు, మీరు లోపల ఏం చేస్తున్నారో తెలియదు. ప్రజలకి ఏం తెలియకుండా ఆడినప్పుడు మీరేం పట్టించుకోవట్లేదు. ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా ఇస్తున్నాం కదా, వాళ్ళు చూసుకుంటారు లేవని వదిలేసినారా? మరింత బాగా చూసుకోవాలి. ప్రైవేటీకరణ ఇవ్వడం ఎప్పుడు మరింత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. అక్కడ ఏదైనా వైఫల్యం జరిగినట్టు ఖచ్చితంగా మినిస్టర్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది, దాంట్లో ఇంకా డౌట్ ఏం లేదు. కానీ ఎంతది ఆయన పాత్ర ఎంత అనేది మనకు తెలియదు, కానీ ఆయన రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్, అమెరికాలో నెక్స్ట్ 15 సంవత్సరాలు మా కూటమే అధికారంలో ఉండబోతోంది అంటూ లోకేష్ గారు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకి సంబంధించి మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? నెక్స్ట్ 15 years. సంతోషం. అమెరికాలో తెలుగుదేశం పార్టీ అధికారంలో 15 ఏళ్ళు ఉంటుందని ఆయన చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్లో అని చెప్పినాడు, అమెరికాలో చెప్పాడు తెలియదు. పాయింట్ ఏంటంటే ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అంటున్నారు. ఏ మాట? 15 ఏళ్ల పాటు మేము కలిసి ఉంటాం, 15 ఏళ్ళు మాకు అంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అర్థమైంది, మన పార్టీకి సంబంధం లేని పక్క పార్టీ అధ్యక్షుడు కూటమిలో భాగస్వామి కావచ్చు. ఆయన 15 అంటే మనం ఓన్ చేసుకోకపోతే ప్రజలు అపార్థం చేసుకుంటారని ఇప్పుడు చంద్రబాబు గారు ఎక్కువ అంటున్నారు, లోకేష్ గారు అంటున్నారు. అంటే ఆయన పాపేనాడు ఈ మధ్య. ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేసినారు 15 ఏళ్ళు అని మొదలెడుతున్నారు. 15 ఏళ్ళ లాజిక్ కింద అర్థమే కదా. పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి అంటున్నారా? అంటే 15 ఏళ్ళ తర్వాత వదిలేస్తారా? మళ్ళీ ఇప్పుడు జగన్ గారికి 50 ఏళ్ళు చుట్టూ ఉన్నాడు. 15 ఏళ్ళు అంటే ఇంకొక 65 ఏళ్ళు మళ్ళీ కూడా ఆయన యాక్టివ్గా ఉంటాడు. అంటే 15 ఏళ్ళ తర్వాత జగన్ ముఖ్యమంత్రి అవుతాడని మీరే ముందే చెప్తున్నారా? తెలియదు. కానీ 15 ఏళ్ళ తర్వాత అయినా మళ్ళీ ఇంకూరు వస్తారు. వీళ్ళు ముగ్గురు 15 ఏళ్ళు ఉన్నారంటే బీజేపీ, జనసేన ఇంకో పార్టీ ఏం లేదు. కాబట్టి ముగ్గురు 15 ఏళ్ళు కుప్పకూలిపోతారు అనుకుంటున్నారా? ఈ 15 ఏళ్ళ లాజిక్ ఏం తెలియదు. కనీసం జీవితాంతరం మేమే ఉంటాము, శాశ్వతంగా మేము ఉంటాం నాకు అర్థం. ఈ 15 ఏళ్ళ లాజిక్ అనేది అర్థం కాల. ఆ టాపిక్ ఏంటో తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు 15 గుర్తొచ్చిందో, ఇంకా ఆయన అంటున్నాడు కాబట్టి మనం కూడా 15 అంటున్నారా అనేది అర్థం కాని ప్రశ్న. కానీ తమాషా అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు అంటే జనసేన అభిమానించేవాళ్ళు, జనసేనని సెటైర్లు వేసేవాళ్ళు ఒక పేపర్ కట్టింగ్ ని ట్రోల్ చేస్తున్నారు. అదేంటంటే నాగబాబు గారికి మంత్రి పదవి హామీ ఇచ్చి 1 year అయింది. అంటే వాళ్ళ 1 year సెలబ్రేషన్ చేసుకున్నారు. వీళ్ళు 15 ఏళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటే వాళ్ళు 1 year సెలబ్రేషన్. ఏమని? నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో. భారతదేశ చరిత్రలోనే ఒక వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వబోతున్నామని ప్రెస్ నోట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ పాలిటిక్స్ నాకు తెలిసి ఇచ్చారు. అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంత హామీ ఇచ్చి 1 year పూర్తి అయిపోయింది. ఆ ఇచ్చిన రోజుకి దాన్ని సెలబ్రేషన్ చేసుకుంటారు. ఎట్లా 15 ఏళ్ళు ఉంటారో లేదు, కానీ ఇది మాత్రం 1 year అయిపోయింది. అంటే ఒక మంత్రి పదవి ఒక ఆయన ఎమ్మెల్సీ కూడా అయిపోయినాడు. పైపించి ఒక మంత్రి పదవి చాలా ఖాళీగా ఉంది. మామూలుగా 25 మంది ఉండొచ్చు, 24 మంది ఉన్నారు. ఒకళ్ళు లేకపోతే ఒకరిని రాజీనామా చేసి ఇవ్వాలి. ఇప్పుడు ఆ అవకాశం లేదు. గవర్నర్ చెప్పేస్తే తెల్లారి పిలుస్తాడు, ప్రమాణ స్వీకారం చేసేయచ్చు. అట్లాంటి సింపుల్ గా అయిపోయేదాన్ని అయినా ఇవ్వలేదు అంటే ఇంకా 15 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా శాశ్వతంగా ఇస్తారా? వాళ్ళ బాధ అది. నువ్వు 15 ఏళ్ళు అనకముందు 1 year నాగబాబు గారికి మంత్రి పదవి అన్నారు కదా, ఇప్పుడు 15 ఏళ్ళ గ్యారంటీ మీరు ఇచ్చేసిన తర్వాత అసలు ఇస్తాడా మంత్రి పదవి? ఇస్తే ఎప్పుడు ఇస్తాడు? ఇట్లాంటి చర్చ నడుస్తా ఉంది. కానీ ఏదైనప్పటికీ కూడా 15 ఏళ్ళు వరకు అధికారం ఎవరి వాళ్ళు మీకు? ఆంధ్రప్రదేశ్ మేమే ఉంటామంటే అర్థం ఏంటి? మేము ఉండాలనుకోని కోరుకోవచ్చు. కానీ తమాషా ఏంటంటే ఇలా అధికారంలో వచ్చిన మొదటి నుంచి మళ్ళీ మేమే ఎందుకు వచ్చిందో ఆ పదం తెలియదు. మళ్ళీ మేమే ఎప్పుడు జగన్ అనాలి, మళ్ళీ వస్తాం ఈసారి ఓడిపోయినాం అనేసి. మీరు గెలిచిన తర్వాత మళ్ళీ మేమే అంటున్నారు. అంటే గెలిచిన ఉత్సాహం కూడా లేదా? 124 సీట్లు గెలిపిస్తే ప్రజలు దాన్ని ఉత్సాహంగా హ్యాపీగా
అడ్మినిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పోయి 29లో మాట్లాడాలి మళ్ళీ మేమే అని. కానీ గెలిచిన మరుసటి రోజు నుంచి మళ్ళీ మేమే లేదా మళ్ళీ జగన్ రాడు ఇంకా రానివ్వము. అది కూడా అమెరికాకు పోయినా అదే మాటలు, యాడికి పోయినా అదే మాటలు. ఇంకేమన్నా అంటే ఒకటే చెప్తారు, అదేంటంటే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తున్నాం, మళ్ళీ జగన్ వస్తాడని చెప్తే పరిశ్రమలు రావేమో అని చెప్పి ఎక్కడ పోయినా కూడా జగన్ రాడు అని డైరెక్ట్ చెప్తే బాగుండదు కాబట్టి మేమే వస్తామని చెప్తే నమ్ముతున్నారు. ఎవరు నమ్ముతారు? మళ్ళీ మేమే అంటేనే డౌన్ ఫాల్ స్టార్ట్.